ఎస్వీ న్యూస్ కు స్వాగతం. దేవరకొండ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 2026-28 సంవత్సరానికి గాను నూతన కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం దేవాలయంలో జరిగింది. అధ్యక్షులుగా నక్కా వెంకటేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా చిలువేరు శ్రీనివాస్, కోశాధికారిగా తాడూరి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయగా 33 మందిని కమిటీలో తీసుకున్నట్లు మాజీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు చిలువేరు చంద్రమౌళి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న శైలజ వెంకటేశ్వర్లు, జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష, ఏపీ కృష్ణ, చిలివేరు కాశీనాథ్, సోమ నరేందర్, బొడిగ రవీందర్ గౌడ్, మురళీధర్ గౌడ్, పగిడి మర్రి రఘురాములు, సిరందాస్, కృష్ణయ్య, చీదల్ల వెంకటేశ్వర్లు, తాడిశెట్టి గిరిధర్, భీష్మాచారి, సంగటెత్తి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే గత సభ్యులు ఎవరైతే ఉన్నారో మరి వారు పూర్తిగా ఈ దేవాలయానికి సహాయ సహకారాలు అందించి మరి మిమ్మల్ని మరి ఈ దేవాలయానికి సభ్యుల సమక్షంలో మరి పిఎస్పీలను ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం పిఎస్పీలో మరి వారికి ఎవరైతే సహాయకులుగా ఉండి వ్యవహారం చేస్తారో వాళ్ళని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి గాను మరి ఈరోజు వారి చేత పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం చేయబడుతుంది కనుక ముందుగా నేను ఈ రోజు నుండి నా పదవి కాలం వరకు నేను దేవరకొండ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే ప్రతి పండుగ ఉత్సవంలో, ప్రతి నిర్మాణ అభివృద్ధి కార్యక్రమంలో మరియు ప్రతి సేవా కార్యక్రమాలలో, ప్రతి సమావేశంలో పాల్గొని నా వంతు నా వంతు ఆర్థిక సహాయం ఎటువంటి రాగదేశాలు తావు లేకుండా దేవాలయ అభివృద్ధి తోడ్పడుతూ దేవాలయ పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చూస్తానని స్వామి చెంతకు మరియు శ్రీ చిలువేరు చంద్రమౌళి గురుస్వామి గారి సమక్షంలో ప్రమాణం చేస్తూ నా బాధ్యతను ఇష్టపూర్తిగా స్వీకరిస్తున్నాను. శ్రీ చిలువేరు శ్రీనివాసు గారు అని నేను అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ నిర్వహణ కమిటీలో ఏప్రిల్ 2026 నుండి మార్చి 2028 వరకు గాను కార్యదర్శిగా ఈ రోజు నుండి నా పదవీ కాలం ముగించే వరకు నేను దేవరకొండ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే ప్రతి పండుగ ఉత్సవంలో, ప్రతి నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాల్లో మరియు ప్రతి సేవా కార్యక్రమాల్లో, ప్రతి సమావేశంలో పాల్గొని నా వంతు సేవా సహాయ సహకారంతో పాటు నా వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తానని, ఎటువంటి రాగద్వేషాలకు తావు లేకుండా దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ దేవాలయ పేరు ప్రతిష్టలకు ఎటువంటి బొందలు వాటిల్లకుండా చూస్తానని స్వామి చెంత మరియు శ్రీ చిలువేరి చంద్రమౌళి గురుస్వామి గారి సమక్షంలో ప్రమాణం చేస్తూ నా బాధ్యతను నా ఇష్టపూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను తాడూరి సత్యనారాయణ అని నేను అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ నిర్వహణ కమిటీలో ఏప్రిల్ 2026 నుండి మార్చి 2028 కోశాధికారిగా ఈ రోజు నుండి నా పదవీ కాలం నేను దేవరకొండ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ప్రతి పండుగ ఉత్సవంలో, ప్రతి నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలలో మరియు ప్రతి సేవా కార్యక్రమాలలో, ప్రతి సమావేశంలో పాల్గొని నా వంతు సేవ సహాయ సహకారాలతో పాటు నా వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తానని, ఎటువంటి రాగద్వేషాలు తావు లేకుండా దేవాలయ అభివృద్ధిలో దేవాలయ స్వామి చెంత మరియు శ్రీ చిలువేరు గురుస్వామి గారి సమక్షంలో ప్రమాణం చేస్తూ నా బాధ్యతను ఇష్టపూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను అంటాను అందులో
నేను నేను శ్రీ అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ నిర్వహణ కమిటీలో ఏప్రిల్ 2026 నుండి మార్చి 2024 వరకు గాను మరి నా పదవిగా నా పదవి కాలం ముగించే వరకు నేను దేవరకొండ అయ్యప్ప స్వామి దేవాలయం వెలుసరికి ప్రతి పండుగ ఉత్సవంలో ప్రతి నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలలో మరియు ప్రతి సేవా కార్యక్రమాలలో ప్రతి సమావేశంలో పాల్గొని నా వంతు నక్కా అయ్యప్ప సేవా ట్రస్ట్ దేవాలయ అధ్యక్షులు అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి పెద్దలు కృష్ణాడు గారు, ఆచార్య గారు, ఉపభాష గారు చేసి పంపు ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. దేవాలయ అభివృద్ధిలో ఖచ్చితంగా నా వంతు పాత్ర ఉంటుంది, మా కమిటీ పాత్ర ఉంటుంది. మేమందరం కూడా ఉమ్మడిగా పనిచేసి దేవాలయాన్ని గతంలో పనిచేసిన అధ్యక్షులకు తీసుకోకుండా ఉమ్మడిగా పనిచేసి దేవాలయాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా నేను అన్ని కమిటీలలో ఉన్నా. గత రామరెడ్డి గారు 2 కమిటీలలో ఉన్నా, నాగేశ్వరరావు స్వామి 2 కమిటీలో ఉన్నా, సిల్వర్ చంద్రస్వామి 1 కమిటీలో ఉన్నా. అన్ని అయ్యప్ప దేవాలయంలో మొదటి నుంచి కూడా అయ్యప్ప స్వామిని ప్రతిష్ట చేసిన కాడి నుంచి కూడా నేను రామాలయం దగ్గర నుంచి ప్రతి బుధవారం నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకొని పోయేది. నాకు స్వామివారికి సేవ చేసే అవకాశం ఈ దశలో దక్కింది. దీన్ని నేను సద్వినియోగం చేసుకొని దేవాలయానికి, ఈ దేవరకొండ ప్రజలకు అందరూ కూడా మన వంతు సహకారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.